ఓం శ్రీ గురుభ్యో నమః. మాస్టర్ ఈకే గారు మందరగీత అనేటటువంటి పుస్తకాన్ని అందించారు. భగవద్గీతలోని మంద్రముగా అంతర్లీనంగా ఉన్నటువంటి విషయాలను సృష్టిగా రూపొందిన వస్తువేది అను ప్రశ్నకు సమాధానము ఒక్క సృష్టిలోనే లభించును. అది సృష్టిలో ఇమిడి ఉన్న వస్తువే, దానిని తెలుసుకుని యత్నించుట ఎందులకు అను ప్రశ్నకు సమాధానము కూడా యత్నించు లక్షణములోనే లభించును. తెలుసుకొనవలెనను ధర్మం ఉన్నది గనుక తెలుసుకుని యత్నించుట ధర్మ మార్గము. తెలుసుకొనబడునది ధర్మము యొక్క పరమావధి, అది ఏ పరమధర్మము. మనస్సున్నది గనుక భావించుట దాని ధర్మము, కనుకనే భావింపబడునది పరమధర్మము. మనస్సునకు ఇంద్రియములుండుట ధర్మము, మనస్సునకు ఇంద్రియములకు ప్రాణముండుట, ఇన్నిటికి ఒక దేహముండుట ఆవశ్యకము. కనుక ఇవన్నీ సృష్టింపబడినవి. ఇది సృష్టి ధర్మము. మొత్తములను పరిశీలించి చూడగా పరమధర్మము అందు అంతర్భాగములైన వివిధ ధర్మములు, పరికరములైన పదార్థ విశేషములు, వానికి ఆధారమైన భౌతిక తత్వము అనునవి సృష్టి యందు జీవులకు గోచరించు సత్యములు. ఇందొక్కొక్క భాగమును వేరుగా పరిశీలించినప్పుడు గోచరించు దానిని అసత్యమందురు, దానిని అనుసరించిన ప్రవర్తనను అధర్మమందురు. ఆచరణము ధర్మమును అనుసరించినప్పుడు కలుగునది సుఖము, అధర్మమును అనుసరించినప్పుడు కలుగునది దుఃఖము. అందు మొదటి మార్గము వెలుగుబాట, రెండవది గుడ్డిబాట. వెలుగుబాటను అనుసరించిన జీవుని పంచేంద్రియములు పాండురాజు కొడుకులుగా, గుడ్డిబాటను అనుసరించిన వానిలోని అనేకములైన మానసిక వికృతి శక్తులు గుడ్డిరాజు కుమారులుగా, రెండు పక్షములను అస్తిత్వము అను సామ్రాజ్యమును గురించిన యుద్ధరంగమున రెండు పక్షముల సైన్యములుగా బారులు తీర్చినవి. నేను నాది నావారని ముడిపెట్టుకున్న మనస్సు తన దృష్టిని తాను సంకోచపరుచుకుని గుడ్డిగా జీవితము గడుపును. నేను అన్నది మనలోనున్న వెలుగుగా తెలుసుకుని ఆ వెలుగే అందరి యందు అన్నింటి యందు కలదని గ్రహించి ఈ నేను సర్వాంతర్యామి అని గ్రహించిన మనస్సు వెలుగగును. ఆ వెలుగే పాండురాజు. ఆ పాండురాజు పుత్రులకును గుడ్డిరాజుకు ధృతరాష్ట్రుని పుత్రులకును యుద్ధము జరిగిన రంగమే ఈ సృష్టి. కనుక ఇది సకల ధర్మములకును నిలయమైన ధర్మక్షేత్రము. అన్ని విధములైన ఆచరణములకును కూడా నిలయము గనక అది కురుక్షేత్రము. క్షేత్రమనగా దున్ని సాగు చేసుకుని పంట పండించుకునవలసిన భూమి. దైవానుగ్రహముగా వర్షములన్నీ తావుల యందును వర్షించినను దున్నుకుని వాని క్షేత్రము మాత్రమే పండును. సత్కర్మాచరణము చేసిన వానికే దైవానుగ్రహము అనుభవమునకు వచ్చును గాని ఇతరులకు రాదు. ఈ శరీరము కూడా క్షేత్రమే.